హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. మా పాప హెయిర్కి నెట్ పికింగ్ చేసేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయండి. అక్క, మీ హెయిర్కి కూడా నెట్ పికింగ్ వీడియో చేయండి, అది కూడా అమ్మతో చేయండి ఫుల్ వీడియో అనేసి అడిగారు. కానీ నేను ఎప్పటి వరకు చేయలేదండి. సారీ, అమ్మకైతే నాకు అవ్వట్లేదు, నాకైతే అమ్మకు అవ్వట్లేదు, అందుకనేసి చేయలేకపోతున్నాను. నాకు గుర్తుంది, ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే పాపతో చిన్నది ఒక 3 minute వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఈ మధ్యన నాకు ఒక కామెంట్ వస్తుంది, మీ పాపతో నెట్ పికింగ్ వీడియో చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి. కానీ మా పాపకి ఏం తెలుసండి, చిన్నపిల్ల, ఏదైనా ఇంట్లో పని చెప్తేనే నాకు వర్క్లు ఉన్నాయి, చదువుకుంటానని అంటుంది. అలాంటిది నెట్ పికింగ్ అవంటే అస్సలు పెద్దవాళ్ళకే సరిగా రాదు, తనకి ఏం వస్తుంది చెప్పండి. కానీ మీరు ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారనేసి మా పాపకి నేను ఎంత బతిమలాడానో నాకే తెలుసు. నా హెయిర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయి అని చెప్పాను. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే తను చేస్తుంది. నేను ఎప్పుడు నా హెయిర్ తను మా పాప చేతిలో పెట్టలేదండి, ఇది ఫస్ట్ టైం అనమాట. మీరు అడిగారని పెడుతున్నాను. పెట్టినందుకు తనైతే సగం ఆటలే ఆడుకుందనమాట. ఆ క్లిప్లన్నీ నేనైతే డిలీట్ చేసేసాను. ఎందుకంటే తన జుత్తుతో ఆడుతుందే తప్ప నాకు ఆయిల్ రాసి మసాజ్ చేయడం చాలా తక్కువ చేసింది. నేను ఇలా చెయ్యు అలా చెయ్యి అనేసి చెప్తున్నాను అనమాట. చెప్తుంటే అది చేస్తుంది. ఇంకా అప్పటికి సరిపోతుందా మమ్మీ అనేసి అడుగుతుంది. కాదు, కొద్దిగా దువ్వేసి పేలు చూసేటట్టు చూడొచ్చు కదా, చూస్తే కనిపిస్తాయి అని చెప్తే, ఎలా కనిపిస్తాయి మమ్మీ, నాకు తెలీదు, అసలు నీ తల్లో పేలే లేవు అనేసి అడుగుతుంది అనమాట. మొత్తానికైతే ఏదో ఒక విధంగా తన చేత హెయిర్కి ఆయిల్ పెట్టించేసి మసాజ్ పెట్టించేసి మీకైతే వీడియో అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా అమ్మతో నెట్ పికింగ్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తానండి. కానీ మా పాపతో అనేది మాత్రం ఎప్పుడూ అడగండి, ఎందుకంటే తనకి రాదు కదా. రాంది తను చెయ్యలేదు, ఒకవేళ చేసినా కూడా అది పర్ఫెక్ట్గా ఉండదు. ఇదిగోండి ఈ వీడియో లాగే ఉంటుందన్నమాట. అందుకనేసే చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. మీకు నెట్ పికింగ్ వీడియోస్ కావాలి అంటే నా హెయిర్కి అమ్మ చేత నెట్ పికింగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను, లేదంటే మా పాప హెయిర్కి నేను వీడియో తీసేసి అప్లోడ్ చేస్తాను. కానండి మా పాప చేత నా హెయిర్కి చేయమని అయితే అడగండి. ఎందుకంటే ఇగోండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అట్లే ఆడుతుంది నా జుత్తుతో తప్ప ఇంకేం ఉండదన్నమాట. ఎందుకంటే తనకేం తెలియదు కదా. చేసిన ప్రతిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయిల్ చేతిలో వేసుకో, ఇంకా రఫ్ చేసేసి అప్పుడు ఆయిల్ అప్లై చెయ్యు, తర్వాత మసాజ్ చెయ్యు, కింద నుంచి చేతులు పెట్టేసి చెయ్యు, స్కాల్ఫ్ పైన చెయ్యు అనేసి ఇవన్నీ నేను చెప్తేనే చేసింది. తనకేం తెలియదు కదండి, అందుకని చెప్తున్నాను. ఇంకా హెయిర్ పరంగా ఇంకేవైనా మీకు కావాలి అంటే నెట్ పికింగ్ వీడియోస్ కాకుండా హెయిర్ పరంగా హెయిర్ గ్రోత్, హెయిర్ హోమ్ మేడ్ ఆయిల్, ఇలాంటివన్నీ మీరు అడగండి, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. హెయిర్ సిల్కీగా అండ్ షైనీగా ఉండడానికి మంచి మంచి ప్యాక్లు కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి. మీకేం కావాలి అంటే అది కూడా ఖచ్చితంగా అడగండి. హెయిర్ పరంగా నేను ఆ వీడియోస్ చేసి పెడతాను. కానీ మా పాపతో అడిగారు, మీ మాట నేను కాదనలేక ఈ వీడియో చేశాను. కానీ తనకైతే ఏం తెలీదు. ఇంకా చూడండి నా జుత్తు పట్టుకొని తిప్పుకొని అలా ఇలా చేస్తుంది. మొత్తానికి ఏదో ఒక విధంగా హెయిర్కి ఆయిల్ రాసి లైట్గా మసాజ్ చేయమని చెప్పినంతటికి ఏదో చేసిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.